న్యూస్ 81కు స్వాగతం. జైత్యాల జిల్లా కేంద్రంలోని భగవాన్ సత్యసాయిబాబా మందిరంలో సత్యసాయిబాబా వారి ఆరాధన మహోత్సవం నేపథ్యంలో భగవాన్ సత్యసాయి సేవా సమితి జైత్యాల వారి ఆధ్వర్యంలో కార్యక్రమాలు ఘనంగా జరిగాయని కన్వీనర్ భట్టు రాజేందర్ తెలిపారు. గురువారం ఉదయం 5 గంటలకు ఓంకారం, సుప్రభాతం, నగర సంకీర్తన, వేదపారాయణం, హారతి, నిమిషంలకు స్థానిక టవర్ వద్ద అల్పాహార వితరణ, ఉదయం 11 గంటలకు రుద్రపారాయణం, రుద్రాభిషేకం, కర్పూర గాయత్రి యజ్ఞం, 12 గంటలకు అమృత కలశాలు, దుస్తుల పంపిణీ, అన్నప్రసాదం జరిగిందని సామాజిక కార్యకర్త తౌటు రామచంద్రం తెలిపారు. సాయంత్రం భజన, భక్తుల అనుభవాలు, మహాహారతి, అల్పాహార వితరణతో కార్యక్రమాలు ముగిశాయి. ఈనాటి ఈ కార్యక్రమంలో ఆలయ కన్వీనర్ భట్టు రాజేందర్, తౌటు రామచంద్రం, ఆలయ సభ్యులు, భక్తులు, మాతలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చాటి చెప్పి ఎలా మనం ఉండాలి, ఎలా ప్రేమని మనము అందరితో పంచుకోవాలి. ఎందుకంటే స్వామి ఎప్పుడు కూడా మనందరినీ దివ్యాత్మ స్వరూపులారా, ప్రేమ స్వరూపులారా మాత్రమే సంబోధిస్తూ వచ్చేవారు. సేవను మాత్రమే మనందరికీ ఎలా చేయాలో స్వామి చేసినటువంటి మహా అవతారం ఇది. సో మానవుల్లాగా పుట్టి, మానవుల్లాగా మనతో పాటు తిరుగుతూ, మానవుల్లాగానే అన్ని భౌతికమైనటువంటి విషయాలలో పాలు పంచుకుంటూ అట్ ద సేమ్ టైం 175 దేశాల నుంచి భక్తుల్ని అట్రాక్ట్ చేయగలిగి ఎంతోమందికి దిశానిర్దేశం చేసి వారందరినీ కూడా మరి ముందుకు నడిపించి, ఇప్పుడు స్వామివారు ఫిజికల్గా లేకున్నా కూడా 175 దేశాలలో సంస్థలు వాటంతట అవి ఆటోనామస్గా పనిచేస్తూ ఎన్నో ఆధ్యాత్మిక మరియు సేవా కార్యక్రమాలు చేయగలుగుతారు. ఆ దివ్య అవతారం యొక్క సంకల్పం మాత్రమే, దివ్య అవతారం యొక్క అనుగ్రహం మాత్రమే, మరి ఏది కాదు ఇక్కడ. సో మనం ఎవరికి కూడా ఆయన అనుజ్ఞ లేనిది ఏ పని చేయట్లేదు, ఏ కార్యక్రమాన్ని కానీ ఏ సేవలు కానీ మనం చేయలేదు. ఇవాళ ఈ రోజు అందరం మనం ఇక్కడ ఉన్నాము అని అంటే జస్ట్ భగవంతుడి యొక్క ప్రేమ ద్వారా మాత్రమే మనం ఇక్కడికి రావడం, ఆయన యొక్క కాలింగ్ వల్లనే, ఆయన మన హృదయంలోకి ప్రవేశించి బంగారు రండి ఇక్కడికి అని చెప్పేసి మనం పిలుచుకుంటేనే ఇవాళ ఈ రోజు కార్యక్రమానికి రాగలిగినాము, మనం సేవలలో పాల్గొనగలుగుతున్నాము. ఎందుకంటే స్వామి అంటే స్వామి యజుర్ మందిరంలో ఉండేవాళ్ళు పుట్టపర్తిలో ఉన్నప్పుడు. ఆ యజుర్ మందిరం నుంచి హృదయ మందిరంలోకి ప్రవేశించినటువంటి రోజే ఈ యొక్క ఆరాధన మహోత్సవం. సో మనందరూ కూడా అంటే స్వామి ఫిజికల్గా యజుర్ మందిరంలో ఉండడం కాదు, నేను మీ అందరి హృదయాలలోకి ప్రవేశిస్తున్నానని చెప్పేసి వచ్చినటువంటి రోజు మనందరికీ కూడా ఆరాధన మహోత్సవం. సో ఈ ఆరాధన మహోత్సవాన్ని మన సత్యసాయి సేవా సమితిలో చాలా చక్కగా ఉదయం నుంచి మొదలు పెడితే నగర సంకీర్తనతో ఆరంభించుకొని, నగర సంకీర్తన చేసి వచ్చిన తర్వాత ఇక్కడ వేదపారాయణం చేసుకొని, అలాగే నిర్వహించుకొని హారతి కార్యక్రమం, తర్వాత అల్పాహారం కూడా అయిన తర్వాత మంచి సేవా కార్యక్రమం ఇక్కడ టవర్ వద్ద ఉన్నటువంటి ప్రాంగణంలో మన మందిరంలో టిఫిన్ తయారు చేసుకొని ఉప్మాని అక్కడ దాదాపు 600 నుంచి 800 మందికి మనం ఈరోజు అక్కడ ఉప్మాని కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అంటే అల్పాహార ప్రసాదాన్ని కూడా పంపిణీ చేయడం జరిగింది నారాయణులందరికీ కూడాను. అలాగే మళ్ళీ మందిరంకి వచ్చిన తర్వాత ఇక్కడ చక్కని ఆధ్యాత్మిక కార్యక్రమాలు, రుద్రాభిషేకము, రుద్ర పారాయణము, మంచి వివిధ స్వామివారికి అభిషేకాన్ని చేయడం జరిగింది. సో దాదాపు గంటల పాటు వారికి అభిషేక కార్యక్రమం. దాని తర్వాత ఎంపిక చేసినటువంటి కొంతమంది నారాయణులకి మరి వారందరికీ అమృత కలశాలు, నిత్యావసర సరుకులతో కూడినటువంటి అమృత కలశాలు ఇవ్వడం జరిగింది. అలాగే జరిగింది. తదనంతరం మరి మహాన్న ప్రసాద సేవ 800 మంది వరకు కూడా ఈరోజు భోజనాన్ని స్వీకరించడం జరిగింది. వచ్చినటువంటి భక్తులు అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా స్వామి యొక్క ప్రసాదంగా ఆ యొక్క భోజనాన్ని వాళ్ళు స్వీకరించడం జరిగింది. మరి దాని తర్వాత ఇప్పుడు సాయంత్రం మనందరం కూడా స్వామి డివోటీస్మై స్వామికి అంకితమై ఉన్నాం కాబట్టి ఇక్కడికి రాలే కదా. కాబట్టి మనందరికీ ఏదో ఒక దగ్గర ఒక కనెక్టివిటీ అనేది స్వామితో ఏర్పడింది. అది ఏ రకంగా ఏర్పడింది ఏంటి, మన పేరెంట్స్ వలన, మనం ఇంకా వేరే వాళ్ళు చూసి వచ్చామా, చెప్తే వచ్చామా, లేకపోతే ఏం జరిగింది, మనమే వచ్చామా, భజనకు అట్రాక్ట్ అయ్యామా, సేవకు అట్రాక్ట్ అయ్యామా, స్వామి మనకి ఎలాంటి మంచి ఒక ప్రోగ్రాం ద్వారా నేనైతే ఇవాళ ఆశిస్తున్నాను. భయపడకుండా అందరూ కూడా ముందుకు వస్తారు. వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్సెస్ కానీ, వాళ్ళ యొక్క భావాలు కానీ, ఏదైనా అనుభవాలే చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళ భావన కూడా స్వామి అంటే ఏంటిది, వాళ్ళకు స్వామి పైన ఉండడం మంచి షేర్ చేస్తుంది. ఎందుకంటే వాళ్ళందరూ కూడా మనం కలిసింది ఫ్యామిలీ లాగా కలిసి ఇక్కడ మనందరం కూడా మనం ఓపెన్ హార్ట్ ఏదంటే కూడా నేను ఇక్కడ నిల్చున్నానంటే అంతా స్వామి అనుగ్రహం, స్వామి యొక్క దివ్య కటాక్షం ఉంది. ఎవరు కూడా స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈ గొడవ కింద ఉండము. ఇదంతా కూడా స్వామి సంకల్పమే. నేను 2 రోజుల నుంచి అనుకుంటున్నాను నా అనుభూతులన్నీ పంచుకోవాలని, కానీ సమయం అనేది సందర్భం అనేది రాలేదు ఇంతవరకు. సరే స్వామి అనుకున్నాక అవకాశాన్ని మాట్లాడించాలి అని
ఇప్పుడు రావడం అనేది జరిగింది. చాలా సంవత్సరాల నుంచి కూడా ఇక్కడే ఉంటున్నామండి. మీతో అనుభవాలు చెప్పాలని ఎన్నోసార్లు అనుకున్నాను. సరే రాలేదు, సరే స్వామి యొక్క అనుగ్రహం లేదేమో అనుకున్నాం. సరే స్వామి ఇచ్చారు, సంతోషం. ఎవరైనా చూసేవాళ్ళు ఇది చాక్లెట్లు ఉన్నాయి, అసలు ఎక్కడికి వెళ్ళి చాక్లెట్లు స్వామి ఇది చాక్లెట్ వేశారు. తర్వాత స్వామి నాకేమి తెలియదు. గురువారం మాత్రం ఫాస్టింగ్ ఉండేదాన్ని. అప్పటికి 10th 9th రాకుండా కంప్లీట్గా తెలియదు. కానీ స్వామి ఉన్నారు అని కూడా తెలియదు. ఓన్లీ స్వామి ఫోటో పెట్టడం, గురువారం స్వామికి దండ వేయడం, హారతి అట్లా ఇచ్చేయడం అంతే. తర్వాత పెళ్ళైన తర్వాత ఏదో చెప్పారనమాట, స్వామి ఇలా ఉంటారు, ఇలా ఉంది, ఇలా అలా. అయితే కళలో కనబడి స్వామి బంగ్లా పైన నిలబడితే నేను స్వామి పాదాల కోసం చూస్తున్నాను అనమాట. అప్పుడు స్వామి ఏం చేశారంటే ఒక మందార ఫ్లవర్ ఉంటుంది కదా, ఆ ఫ్లవర్ వేశారు పైనుంచి. మందార ఫ్లవర్ వేస్తే అనుకుంటున్నాను స్వామి ఫ్లవర్ వేస్తున్నారు అని అనుకున్నాను. కానీ ఆ దోశలలో పట్టుకున్నాను, కానీ అది కింద పడిపోయింది. కింద పడిపోయిన తర్వాత నేను ఆలోచిస్తున్నాను ఏంటి ఇలా కింద పడి. అప్పట్లో నేను అలా అన్నాను స్టార్ట్ అయింది. అయితే అక్కడ ఒక చిన్న బొందలా ఉంది, అసలు చూసుకోలేదు. మా పాపని ఇలా పట్టుకున్నాను కదా, జారినట్టయితే పాపని ఇలా పట్టుకున్నాను. ఇది ఏం చేసిందంటే ఇలా ఆ బొందల నుండి ఇట్లా సడన్ గా పడిపోయాను నేను కింద. వెనకాల ఒక లారీ వస్తుంది, అది స్పీడ్గా వస్తుంది. ఎంత స్పీడ్గా వస్తుందంటే చాలా భయం వేస్తుంది. అది ఆ లారీ మా బయట నుండి వెళ్ళిపోతుంది. మేము ఇద్దరు స్పాట్ డేట్ అనుకుంటున్నాం. ఈయన మాత్రం పర్లేదు, బండి పైన అలాగే ఉన్నారు. అక్కడికి వెళ్ళి ఈయన నిలబడ్డారు. ఈ పాపని ఇలా పట్టుకున్నాను. పాప నేను ఇద్దరం పడిపోయాను. పాపకి వెనకాల ఈ గాజు మొత్తం పుచ్చుకున్న తర్వాత పాప ఏడుస్తుందంటే ఒక 1.5 hours అసలు కంటిన్యూ ఏడుస్తుంది. ఇంటికి వచ్చేసిన తర్వాత ఆంటీ వాళ్ళది ఒక కూలర్ ఉంది, ఆ కూలర్ దగ్గర పడుకోబెట్టాం. ఒక 1/2 hour పడుకున్న తర్వాత కొంచెం కింద పడింది అని అనుకున్నాం కదా, దానికి ఇదే నిదర్శనం. స్వామి అలా ఫ్లవర్ ఇచ్చినప్పుడు మనం పట్టుకోలేదంట, ఆ ఫ్లవర్ పడిపోయింది కాబట్టి 1 year లోపల ఇలా జరిగింది అనమాట. ఎంత లారీ వస్తుంది చూడండి, ఆ లారీ అతను అక్కడే ఆగిపోయాడు. అతను ఏ రావుతుంది కూడా తెలియదు. మేము మా పై నుండి వస్తుందా అనుకున్న లారీని ఒక దారం చాలా దూరమే ఆపేశాడు. తను వచ్చి తనే బయటికి నిలబడి ఏమైందమ్మా, ఏమైంది మీ పాపకి ఎందుకు దెబ్బలు మా మామ వాళ్ళ ఇంటికి పోయేదాకా ఇక్కడికి మందిరం కూడా నాకు తెలియదు. ఇక్కడికి యోగా స్టార్ట్ అయినాక అప్పుడు మా ఏం రాదు, నువ్వు భజనకు రావాలి, మా భజనకు రావాలి అని చెప్పింది అన్నట్టు. చెప్తే అప్పటి నుంచి స్టార్ట్ చేసినాక ఇక్కడ నుంచి అప్పుడు సందేశించి స్వామిని దర్శనం నాకు ఎట్లయింది అంటే, స్వామి ఇట్లా పోతుంటే దగ్గర నుంచే దర్శనమైంది. కానీ పాద నమస్కారం కాలేదు. అబ్బాయి నేను నచ్చినందుకు స్వామి దర్శనం నాకు అయింది, ఇదొక సంతోషం చాలా అనుకున్నా. కాకపోతే ఇప్పుడు మా ఆయన ఆరోగ్యం బాగాలేక ఇక అదొకటి మాకు ఒక టెన్షన్ అయిపోయింది అంతే. కానీ గురువారం రావాలంటే భజన రావాలి, పోవాలి, భజన చేయాలి, చెప్పకుండా మంచిదే, భజన చేయాలి. అదే ఆనందన భజన పోవాలి. ఫస్ట్ సిగటి సాయిబాబా ఉండిపోయేది. నైట్ 12 గంటల రాత్రికి లాస్ట్ హారతి పోయేద్దాం. ప్రతిరోజు 4 సంవత్సరాలు అయింది అప్పుడు. కానీ ఇప్పుడు ఈ బాబా దగ్గరికి నాకు రావాలి మస్తు ఇదైతుంది. ఇంట్లో సేవ వచ్చాను. అంటే నేను బాల వికాస్ ఫ్రెండ్, చిన్నప్పటి నుండి బాల వికాస్ ఫ్రెండ్. వాళ్ళ తిరిగాను, మమ్మీ వాళ్ళు డివోటీస్. సో అట్లా వెళ్ళినాము. మళ్ళీ ఇంకా ఏమి తెలుసు అందరికీ, నా హస్బెండ్ కూడా లక్కీగా స్వామి డివోటీస్. ఇంకేముంది ఇంకా రీసెంట్గా జరిగిన ఒకటి మొన్న మేమందరం తెలంగాణ బస్సు యాత్ర వెళ్ళాం కదా, అది యూత్ బస్సు యాత్ర. గిఫ్ట్ అంటే మనము స్వామితోటి ఏమనుకున్నా అంటే, స్వామి మరి నేను గిఫ్ట్ ఇద్దామనుకుంటున్నాను. ఏ గిఫ్ట్ అంటే, నేను ఈ 100 years ఈ ఇయర్లో రాజన్నయ్య చెప్పిన సేవ అంటే కానీ నేను అదే అనుకున్నా. ఒక్కటే అది స్వామికి సేవ చేసుకున్నాము.
స్వామిని ప్రేమిద్దాం. అది అన్నీ కూడా అదే చెప్పారు కదా, స్వామిని ప్రేమిద్దాము, స్వామిని సేవ చేసుకున్నామని 100%. ఎందుకంటే మనం ఎంజాయ్ చేస్తాం. ఇప్పుడు గిఫ్ట్ అని అది అని ఇది అని ఇప్పుడు ఎంజాయ్ చేస్తాం, సేవ ఉంటలేదు కదా. ఎగ్జామ్ గా నేను ఏమనుకుంటా అంటే ఈరోజు ఒక పులిహోర తీసుకుని అందరికి ఇద్దాం అనుకుంటా, నేను ఇవ్వలేకపోతా. అంటే అలా ఏదో ఉంటుంది, నేను అది ఇక పెండింగ్ అయిపోతుంది నాకు. అదే మనకు మన దాంట్లో ఏమని చెప్తారు, ఉంది సేవ ఉంది, చల్ల పంపిణీ ఉంది, గొడుగుల పంపిణీ ఉంది. అంటే ట్రై చేద్దాం అందరం రావడానికి. అంటే నేను కూడా ట్రై చేస్తాను. స్వామి ఒకటే అన్నీ చెప్తే ఒకటే అనుకుంటాను, స్వామి ఈరోజు అదేంటి గొడుగు కదా, మరి నేను వెళ్ళాలనుకుంటున్నా, ప్లీజ్ నాకు వెళ్ళేటట్టు చేయండి స్వామి అనుకుంటా. ఇక దాదాపు 99% స్వామి 100% ఓకే అంటారు. ఓకే నేను మిస్ కావచ్చు. అంటే ఒకటే మళ్ళీ నేను ఏమనుకున్నా అంటే ఇప్పుడేమో అక్కడికి వెళ్ళాలి అంటున్నారు, ఏదో గిఫ్ట్ కావచ్చు అంటే అన్ని ఇంకా సేవ 5 ఉదయం 1 year వరకు అట్లా అనుకునేసరికి ఇంకా స్వామికి అనుకున్నాము. నేను ప్రవేశ అందరం వెళ్ళాము. కానీ నిజంగా అక్కడ ఒకసారి మనం అందరం వెళ్దాం, ఫుల్ ఎంజాయ్ చేస్తాము, ఫుల్ సేవ చేస్తాము పుట్టపర్తికి. అదే ఫస్ట్ టైం అలా జరిగింది. ఇంకా మా మమ్మీ సాయికి పోయి మా మమ్మీకి డీహైడ్రేషన్ అయ్యి చాలా సీరియస్గా ఉంటుంది నాకు. ఉన్నప్పుడు హాస్పిటల్లో జాయిన్ చేశాము. జాయిన్ చేస్తే వాళ్ళు అడ్మిట్ చేసుకున్నారు. చేసుకున్న తర్వాత చాలా సీరియస్ ఉండే, చాలా భయం వేసింది, హ్యాపీగా ఉంది. రుద్రం చదివితే భద్రంగా ఉంచుతాను అని అంటారు స్వామి. అది బెస్ట్ ఎగ్జాంపుల్. అయితే ఏంటంటే మా ఇంట్లో మేము హాల్లో ఒక బెడ్ ఉంటుంది, కూర్చోమని చెప్పలేదో ఏంటో తెలియదు కానీ ఎప్పుడు అదే బెడ్ తీసుకోను. ఎందుకంటే అంటే మేము దానిలో ఎక్కువ కనెక్ట్ అయింది చిన్నప్పుడు బాధ్యత అయితే పెద్దదైనాక బదన. సో నాకు ఏది జరిగినా నేను బదనతో అన్వయించుకోవడం నాకు బాగా అలవాటు అయింది. బ్రేక్ వేసిన పాపం మా అమ్మ ఇంకా కూర్చుంది, తనకి బ్యాలెన్స్ ఆక కింద పడిపోయింది. అప్పుడు తనకి దెబ్బ తగిలింది, నోట్లో నాలుక కొడుకునేసరికి నోట్లో నుంచి బ్లడ్ వచ్చింది. నోట్లో నుంచి బ్లడ్ రావడం, చెవులో నుంచి బ్లడ్ రావడం, అది చాలా సీరియస్ ఇష్యూ. ఆ రోజు సండే మా మామయ్య వాళ్ళు లేరు, వాళ్ళు ఊరికి వెళ్ళారు. అసలు ఊర్లో వీళ్ళున్నారు, వీళ్ళకి ఫోన్ చేద్దామని బైక్ అక్కడే అమ్మ వాళ్ళ ఫ్రెండ్ అనుకోకుండా కలవడం జరిగింది. అక్కడ వాళ్ళ అదేదో సమ్ ఇండస్ట్రీ లా ఉంది, అక్కడ బైక్ పెట్టేసి ఆటో మాట్లాడించి ఇంటికి పంపించినాక అమ్మ కళ్ళు తెచ్చింది. ఎవరు మనం ఎక్కడ ఉన్నామని మాట్లాడుతుంది. ఆఫీస్ లో జాయిన్ చేయడం, ఆ తర్వాత అట్లా అన్ని స్వామి వల్ల మంచిగా జరిగినాయి. నేను పెళ్ళయి అత్తగారింటికి వెళ్ళిపోయాను. అక్కడ నాకు దగ్గరలో సమితి లేదు అనుకున్నాను, కానీ నాకు దగ్గరలో సమితి ఉంది. 3.5 years అవుతుంది. నేను ఒక్క రోజు కూడా బజార్కి వెళ్ళాలి. కానీ నా డాడీ వచ్చినప్పుడల్లా నా సంకీర్తనకి బజార్కి మా డాడీ వెళ్తారు. నేను 1 month నుంచి అనుకుంటున్నా వెళ్దామని. కరెక్ట్ అదే రోజు ఏదో ఒకటి వస్తుంది. ఇక్కడికి వస్తే మాత్రం స్వామి ఖచ్చితంగా తప్పించుకుంటాను నేను. స్వామి మీ ఇష్టం అనుకునే వాళ్ళ కోసం చూస్తే నా ఆఫీస్ మీటింగ్ క్యాన్సిల్ అయింది. 1 month నుంచి నేను ట్రై చేస్తున్నా, ఒక్క రోజు నేను ఆన్లైన్ బజార్లో జాయిన్ కాలేదు. అట్లాంటిది వాళ్ళ స్వామి అట్లీస్ట్ మందిరంలో వస్తాను, దర్శనం చేసుకుంటాను అనుకున్నా. 1 month నుంచి ఎప్పుడు క్యాన్సిల్ అయిన కాలేజ్ వల్ల క్యాన్సిల్ అయింది. మేబీ స్వామి ఇక్కడ పర్మిషన్ ఇచ్చినట్టు అక్కడ ఇంకా ఇవ్వట్లేదు. ఇంకా ఎందుకో నాకు కూడా తెలియదు. ఇంకా దాని నుంచి ఇంకెక్కువ ఎఫర్ట్స్ పెట్టాలి మా స్వామి కోసము. అట్లా లాస్ట్ ఇయర్ ఇదే టైంకి మా పాపను బండి మీద ఎక్కించుకొని వెళ్తున్నారు. ఇట్లనే బండి మీద ఎక్కించుకొని వెళ్తున్నాం మందిరం నుంచి. పాప కింద పడ్డది. జస్ట్ అయితే నేనే దానికి బండి మీద ఇచ్చేదాన్ని. అప్పుడు స్వామి కాపాడండి. ఎందుకంటే నేను భజన చెప్పి తల్లిలాగా, ఒక తండ్రిలాగా, ఒక గురువులాగా, ఒక గైడ్ అంటే ఎవ్రీథింగ్. అందుకోసం నేను ఎప్పుడు స్వామికి థ్యాంక్స్ చెప్తూనే ఉంటా. ఇప్పుడు మీ అందరి ముందు మళ్ళీ ఒకసారి స్వామికి థ్యాంక్ యూ చెప్తున్నాను. అయితే ఎందుకు అంటే మేము అనుకుంటున్నాము అంటే నేను చూస్ చేసుకున్నాను తనని,
తను నన్ను చూజ్ చేసుకున్నాడని మేము అనుకున్నాం. కానీ మమ్మల్ని అంటే మా బంధాన్ని చూజ్ చేసింది స్వామి. అది తెలియదు ఆ విషయం. అది మేము పెళ్ళైన తర్వాత కానీ అంటే మేము ఒక 9 years ఫ్రెండ్షిప్ నేను ఎప్పుడు చెప్పలేదు ఆ విషయాన్ని. అంటే ఆ సందర్భం మరి ఎందుకు స్వామి కల్పించలేదు. కానీ అంటే చిన్నప్పుడే మా డాడీ వాళ్ళు కావచ్చు, అంటే అప్పుడు పుట్టుపర్తి వాళ్ళు వెళ్ళేవాళ్ళు. ఇక్కడ పట్టుపాస్కరంతులు వాళ్ళు నా ఒళ్ళిగట్టి ఉన్నారు కదా, వాళ్ళు అప్పుడు అంటే అప్పటి వరకు దైవం అంటే ఏంటో అంతగా తెలిసి కాదు. నేను తెలిసిన తర్వాత దైవంగా భావించింది మాత్రం స్వామిని. స్వామి బ్యాగ్ ఇట్లా చిన్నప్పుడు స్కూల్ కి టైకి యూనిఫామ్ కి పెట్టుకునేదాన్ని, రింగ్ పెట్టుకునేదాన్ని అంతా ఏం తెలియదు. కానీ అలా చిన్నతనంలోనే అంటే అంత చిన్న ఏజ్ అంటే 8 అప్పుడు మెచ్యూరిటీస్ ఏం లేవు. కానీ ఆ ఏజ్ లోనే నేను అప్పుడు స్వామికి గురువారం ఫాస్టింగ్స్ అది ఏంటో తెలియదు, కానీ ఉండిపోయాను అంతే. భక్తి లాగా అయిపోయి ప్రదీక్షను స్వామి కళ్ళు అంటే వెంకటేశ్వర స్వామి కళ్ళకు రావడము, నేను వెంకటేశ్వర స్వామికి టెంపుల్ కి రెగ్యులర్ గా వెళ్ళడం అలా జరిగేది. ఎప్పుడు అంటే తర్వాత పరిచయమైన తర్వాత కూడా అలాగే ఉండిపోయింది. స్వామి అంటే ఉంది లోపల, కానీ బయటికి అది ఇంకా అలా చిన్నప్పటి అలా రాలేదు. అట్లాగే అట్లా పెళ్లి అదంతా జరిగిపోయింది. అయిన తర్వాత కూడా స్వామి ఉంటున్నారు. అంటే అది ఇంకా అప్పుడు మా మీద వాళ్ళ ఆఫీస్ డే వెళ్తారు కదా, ఆ వీక్ డేస్ లో మన వర్క్ అంతా కంప్లీట్ అయిన తర్వాత అంటే ఇంకా ఖాళీగా ఉంటాం, ఏం పని ఉంటుంది కదా. అప్పుడు ఏంటి అంటే స్వామి బుక్స్ తీసుకెళ్ళారు ఇక్కడ నుంచి. అందులోంచి ఒక బుక్ తీసుకొని సరే బుక్ తో కానీ అంటే స్వామి తెలుస్తుంది కదా బుక్స్ చదవడం వల్ల అని చెప్పేసి అలా నేను ఒక బుక్ తీసుకున్నాను. అంటే అందులోంచి ఒక తీరా ఎలా స్వామికి భక్తురాలుగా అయిపోయింది నా కంప్లీట్ గా స్వామి వెంకటేశ్వర స్వామి వెళ్ళిపోయి అంతకుముందు వెంకటేశ్వర స్వామి రెగ్యులర్ గా కళలోకి వచ్చి దర్శనం ఇచ్చేవారు, చాలా దర్శనాలు బాగా జరిగేది. అయితే నాకు అప్పుడు యూఎస్ లో ఉన్నప్పుడు స్వామి కళలోకి రావడం స్టార్ట్ అయ్యారు. అయిన తర్వాత అప్పుడు ఏంటంటే స్వామి అంటే ఫస్ట్ టైం కళలోకి వచ్చినప్పుడు ఫస్ట్ ఎవరు చెప్తారు అంటే వచ్చే స్వామి అప్పుడు ఇండియాలో ఉన్న ఈ దీపం వెలిగిస్తే నేను అంటున్నాను కళ్ళలో ఉందా అంటున్నాను. స్వామి అందులో నూనె లేదు కదా, దీపం ఎలా వెలుగుతుందంటే స్వామి వెలిగించాలంటే అందులో ఆయిల్ వద్దులో ఎన్ని కావాలా బంగారు అని అన్నారు. అలా స్వామి నాకు అంటే నా ఇంట్లో అప్పుడు దీపం పెట్టారు కళలో. అలా నా లైఫ్ లో అంటే ఆ ఇంట్లో ఫస్ట్ దీపం పెట్టారు. అలా నా లైఫ్ లో ఆధ్యాత్మిక జ్యోతిని అప్పుడు వెలిగించాలని నేను అనుకుంటాను. మీరు మీ మిషన్ లో మమ్మల్ని సేవ చేసుకున్నందుకు మేము ఈ జన్మకి ఎంతో మీకు రుణపడి ఉన్నాము. सत्यदेवाय धीमहि तन्नः सर्वप्रचोदयात्। ॐ